అనుభవం లేని వ్యక్తి, మంత్రిగా పనిచేయనటువంటి వ్యక్తి 2019లో ముఖ్యమంత్రి అయి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వెంటనే 27% ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాడు. ఉద్యోగులందరూ కూడా హ్యాపీ. వచ్చిన 4 నెలల్లోనే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. దాదాపు 15,000 గ్రామ సచివాలయాలను రాష్ట్రం మొత్తం తీసుకొచ్చాడు. రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రం మొత్తం తీసుకొచ్చాడు. విలేజ్ హెల్త్ సెంటర్లు రాష్ట్రం మొత్తం తీసుకొచ్చాడు. ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు ఆయన వైద్యం చేసుకునే అవకాశం కార్పొరేట్ హాస్పిటల్లో కల్పించాడు. వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆర్టీసీ కార్మికుల్ని 53,000 మందిని ప్రభుత్వంలో విలీనం చేశాడు. రాష్ట్రంలో ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టాడు. రాష్ట్రంలో విశాఖపట్నంలో పెట్టుబడులు పారిశ్రామిక సదస్సు నిర్వహించి పెట్టుబడులు ఆహ్వానించాడు. ఈరోజు గూగుల్ సెంటర్లు అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఆదాని డేటా సెంటరే ఈ గూగుల్ సెంటరు అని ఆయన చెప్పుకోలేకపోతున్నాడు. వ్యవసాయ రంగానికి రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు అని ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబులకు ప్రజలే బుద్ధి చెప్పాలి. 20 నెలల కాలంలో మీరు ఏం చేశారు? రాష్ట్రాన్ని మీరు నాశనం చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. దక్షిణ భారతదేశంలో పారిశ్రామికంగా తయారీ రంగంలో నంబర్ 1 పొజిషన్లో నిలపగలిగాడు అని ఆర్బీఐఏ మొటికాయలేసింది. ఆర్బీఐ గణాంకాలు చెప్తున్నాయి. మరి మీరేం చేశారు ఈ 20 నెలల కాలంలో? ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఉన్న వ్యవస్థలను నాశనం చేయటం తప్ప. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి 17 తీసుకొస్తే అందులో 7 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయగలిగాడు. నంద్యాల, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం, పులివెందల, పాడేరు 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశాడు. అందులో 6 మెడికల్ కాలేజీల్లో క్లాసులు కూడా 2 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. పులివెందల మెడికల్ కాలేజీ పర్మిషన్ వస్తే నాకు వద్దు అని వెనక్కి పంపేసిన మహానుభావుడు ఈరోజు 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని కంకణం కట్టుకున్నాడు. ప్రభుత్వ భూములను 99 పైసలకే ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేస్తున్నాడు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్ 3 సంవత్సరాలుగా పడట్లేదు. 2023 విద్యా సంవత్సరం నుండి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తూ ఉంటే 2024 మార్చిలో ఎన్నికల కోడ్ ఉందని ఆపేసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు వేయలేదు. అది చంద్రబాబు నాయుడు పరిపాలన. వ్యవస్థలను దెబ్బతీయటం తప్ప, వ్యవస్థలను నాశనం చేయటం తప్ప, ప్రభుత్వ విద్యా సంస్థలని, వైద్య రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయటం తప్ప రాష్ట్రానికి ఏం చేశాడయ్యా చంద్రబాబు అంటే నథింగ్. వ్యవస్థలని నాశనం చేయటం తప్ప. మళ్ళీ మేము అధికారంలోకి రానివ్వము 2029లో జగన్మోహన్ రెడ్డిని. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అధికారంలోకి రానివ్వను అంటాడు ఈ పవన్ కళ్యాణ్. ఏం చేశారని, ఏం పొడిచారని మీరు మళ్ళీ ప్రజలు మీకు ఓట్లు వేయాలి. మళ్ళీ ఈవీఎంలతో గెలుస్తాము, మళ్ళీ ఏదో ఒక మ్యాజిక్ చేసి గెలుస్తాము అని అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. ఏదైనా తప్పు జరిగితే 2029లో ప్రజలు రోడ్లపైకి వచ్చి తగిన బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా కూడా. రాష్ట్రానికి అనుభవం లేని వ్యక్తి, మంత్రిగా పనిచేయనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వచ్చి ఇన్ని చేయగాలేంది 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఒక గుడి కట్టలేదు, ఒక బడి కట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిలో కూడా గుడి కట్టి చూపించాడు. పేదలకు 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చి చూపించాడు. రిషికొండలో అద్భుతంగా 240 కోట్లతో 7 భవనాలు నిర్మించగలిగాడు. ఒక గొప్ప ఆలయాన్ని అక్కడ కట్టగలిగాడు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ స్మృతివనాన్ని కట్టగలిగాడు. రీటైనింగ్ వాళ్ళు నిర్మించి ఎంతోమంది ప్రాణాలు వరదల బారి నుండి వాళ్ళని కాపాడటం జరిగింది. ఇన్ని మంచి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. ఆయన తెచ్చిన పెట్టుబడులు, ఆయన తెచ్చిన విద్యా వ్యవస్థలో సంస్కరణలు, వైద్య రంగంలో సంస్కరణలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు, ఇలా
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఈ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఎరువులు విత్తనాలు సకాలంలో అందించడం కానివ్వండి, గిట్టుబాటు ధర రైతులకు ఇవ్వటం కానివ్వండి. ఈరోజు ఎక్కడుంది పరిపాలన? ఎక్కడుంది పరిపాలన? ఎందుకు మళ్ళీ మీకు ఓటు వేయాలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రజలు కూడా ఈ వీడియో చూసి లైకులు కొట్టండి, 10 మందికి నా వీడియోను షేర్ చేయండి. మంచి విషయాలు, రాష్ట్రంలో ఏ నాయకుడు ప్రజలకు మంచి చేశాడు, ఏ నాయకుడు ప్రజల్ని మోసగిస్తున్నాడు అనేది తెలుస్తుంది అన్నదే నా ఉద్దేశం. ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి అని వీడియో ద్వారా కోరుతున్నాను.